హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చేసా. సముద్రంలో చాలా రేర్ గా న్యూక్లియర్ టెస్టింగ్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూడకపోతే ఈ వీడియోలో అలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్స్ ని మీకు చూపించబోతున్నాను, చూసేయండి. Don't move. 2024 వియత్నాంలో టైఫాన్ యాగి అనే ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ సమయంలో రికార్డ్ చేసినటువంటి వీడియోనే ఇది. ఎక్కడైనా భూకంపం వస్తే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు కనీసం నుంచోనే పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితి తైవాన్ లో ఉన్న వీళ్ళకి ఎదురైంది. ఎఫ్టాన్ టెన్నెసీ అనే ప్లేస్ లో కిన్సర్ అనే ఒక బ్రిడ్జ్ ఉంది. వరద కారణంగా అందరూ చూస్తూ ఉండగానే ఆ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. Y nosotros así como que no, vete para allá, vete para allá, vete para allá. Uy, man. అప్పుడప్పుడు సముద్రంలో కిల్లర్ వేల్స్ డాల్ఫిన్స్ ని వేటాడుతూ ఉంటాయి. ఇలాంటివి సముద్రంలో జరుగుతాయి కాబట్టి ఎవరు చూడడానికి వీలు ఉండదు. కానీ మెక్సికోలో కొంతమంది బోట్లో ప్రయాణిస్తున్నప్పుడు దీన్ని రియల్ గా చూశారు. కొరియాలో వీళ్ళు సముద్రంలో చేపలకు గేలం వేస్తున్న సమయంలో అనుకోని విధంగా వీళ్ళ లక్ బాగుండి ఒక పెద్ద షార్క్ ఎగురుకుంటా వచ్చి వీళ్ళ బోట్లో పడింది. బహుశా నక్క తోక తొక్కినోడికి కూడా ఇంత అదృష్టం ఉండదేమో. ఇలాంటివి ఎక్కువగా మనకి హాలీవుడ్ మూవీస్ లో చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. అది ఏమిటంటే ఒక పెద్ద తిమింగలం చేపల వేటకు వచ్చిన బోటు వెంట పడటం. డొమినికన్ రిపబ్లిక్ లో ఉన్నటువంటి రెయిన్ ఫారెస్ట్ ని వర్కర్స్ క్లీన్ చేస్తున్న సమయంలో వాళ్లకు ఒక పెద్ద కొండ చిలువ కనిపించింది. దాన్ని చూసి వాళ్ళు పారిపోకుండా చాలా జాగ్రత్తగా దాన్ని పైకి లేపారు. చాలా అడ్వెంచర్ గా ఉంటుందని కొంతమంది సీ డైవింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ సమయంలో ఏదైనా రిస్కీ ప్లేస్ ఉందని తెలిస్తే వాళ్ళు ఎలా పంజరంలో ఉంటారు. మనిషిని చూస్తే సొరచేప ఊరుకుంటుందా? సరాసరి దూసుకుంటూ దాడి చేయడానికి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా దాడి చేయడానికి ప్రయత్నించింది. కాకపోతే పంజరంలో ఉన్నారు కదా, ఏం చేయలేకపోయింది. చిన్న బొద్దింకను చూస్తేనే చాలా మంది బాబాయ్ అని పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ చిన్నపిల్ల అంత పెద్ద సాలిడ్ పురుగులతో కూడా ఆటలాడుకుంటుంది. ఈ వీడియో క్లిప్ ని చూసిన తర్వాత మీరందరూ అనుకోవచ్చు వీళ్ళందరూ చాలా ప్రొఫెషనల్స్ ఏమో, అందుకే ఇంత పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నారు అని. కానీ కాదు, జపాన్ యూనివర్సిటీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ లో చదివే స్టూడెంట్స్. Maar heb ik deze wel eens op YouTube gezien?
సముద్రంలో సుడిగుండం ఏర్పడినప్పుడు ఎవరు దగ్గరికి వెళ్లి చూడాలి అని అనుకోరు. ఒకవేళ అనుకుందామన్నా సరే వెళ్ళలేరు. కానీ ఆ అదృష్టం వీళ్ళకి దక్కింది. రిస్క్ లేకుండానే సముద్రం మధ్యలో సుడిగుండాన్ని చూసేశారు. పంతొమ్మిది 1958లో సముద్రం మధ్యలో న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్న సమయంలో రికార్డ్ చేసినటువంటి వీడియోలే ఇది. నీళ్లు చూడడానికి మేఘల్లా ఉన్నాయి కదా. హవాయిలో ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతం పగిలి దానిలో ఉన్న లావా నది మాదిరిగా ప్రవహిస్తూ ఉంది. నిజానికి ఇది చాలా రిస్క్. అయినా సరే కొంతమంది దాన్ని చూడడం కోసం దగ్గరికి వెళ్లి వీడియోలు తీశారు. తైవాన్లో ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంటి దగ్గర జాలీగా తిరుగుతూ ఉన్న సమయంలో అక్కడ భూకంపం వచ్చినప్పుడు రికార్డ్ చేసినటువంటి వీడియోనే ఇది. భూకంపం వచ్చిందని గమనించి అందరూ భయంతో వణికిపోయారు. ఉత్తర చైనాలో ఉన్నటువంటి బొగ్గు గనుల్లో ఎవరు ఊహించిన విధంగా ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్ ఏర్పడింది. దాంతో అక్కడ ఉన్నటువంటి పరికరాలన్నీ మట్టిలో కప్పడిపోయాయి. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.